హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా మేక టిల్లి అంటే నాకు కూడా తెలుగులో ఏమంటారో తెలియదు, టిల్లి అని తెలుసు నాకు. అయితే అది ఏంటంటే ఒక మేకకు ఒకటే ఉంటుంది అన్నమాట. ఒక 4-5 మేకలు వేసినప్పుడు అవన్నీ కలుపుకొని ఒక ½ kg వరకు అయితే దాంతో నేను కూర చేయబోతున్నా. చూడండి, ఇది ఏంటంటే చాలా హెల్తీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట. మీరు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా ఈ కర్రీని తినిపియండి. కాకపోతే అంటే ఇది ఏంటంటే కొంచెము డైరెక్ట్గా అట్లనే వండుకుంటే కర్రీ బ్లాక్ అవుద్ది. ఫస్ట్ దాన్ని ఉడకబెట్టి కట్ చేసుకొని కర్రీ వండుకుంటే కొంచెం రెడ్ కలర్ వస్తుంది. ఏంటంటే కొంచెం డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు. కాకపోతే అంటే అప్పుడు కూర అనేది కొంచెం బ్లాక్ అవుతుంది. అంటే బ్రెడ్కి సంబంధించింది కాబట్టి అది ఆ టిల్ అనేది బ్రెడ్కి సంబంధించింది కాబట్టి బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినా ఏం కాదు, కాకపోతే అంటే కొంచెం నలుపు వస్తుంది. ఇది పిల్లలకు చాలా ఉపయోగం, దీనివల్ల చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలకు ఖచ్చితంగా తినిపించండి. ఇది సపరేట్ కూడా అమ్ముతారు. కుక్కర్ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక లవంగాలు, దాచిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. అట్లనే సన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు గోలించుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని గోలించుకోవాలి. మనం ముందుగా శుభ్రపరచుకున్న టిల్లి ముక్కలు నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెలా ఉడికించుకోవాలి. గిట్లా నీళ్ళు మంచిగా ఊరినాక ఇలా సరిపడా కారము, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు మొత్తం ముక్కలకు పట్టాలి కదా, నీళ్ళు వస్తే పట్టుకోవాలన్నట్టు. మూడు కానీ 4 కానీ విధులు పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో చెక్ చేసుకోవచ్చు ముక్కు ఉడికిందో లేదోనని. గిట్లా మొత్తం ఉడికి నూనె తీరినాక మంచిగా కూర కూడా దగ్గరికి వచ్చినాక కొత్తిమీర ఆకు వేసుకొని దించుకుంటే ఎంతో గుమగుమలాడే టిల్లి కూర తయారైపోతుంది. అబ్బా, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఏముండదు ఇలా, జస్ట్ అల్లం వెల్లిపాయ 4 లవంగాలు అంతే. ఏం కుడకపొడి కానీ ధనియాల పొడి కానీ ఏముండవు. మస్తు టేస్టీగా ఉంటుంది. తిని చూస్తా. ఫ్రెండ్స్, చాలా కమ్మ ఉంది, సూపర్ ఉంది టేస్ట్. ఇదే ముక్క టిల్లి. నాకైతే ఈ కూర అంటే బాగా ఇష్టము. అందుకే నెలకు ఒకసారన్నా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా తెచ్చుకొని వండుకొని తింటా. నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అయ్యో, టిల్లీల కూర ఖచ్చితంగా తీసుకొని తినండి. ఓకేనా? బాయ్.